ముందుగా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలండి. ఈరోజు చిన్న వ్లాగ్ చేశానండి, చాలా చిన్నది. ఓన్లీ లంచ్ ప్రిపేర్ చేసి అంతే చేశానండి, ఇంకేం చేయలేదన్నమాట. ప్రిపేర్ చేసి అక్కడ సర్దేసుకుని కొంచెం పూజ అంటే పూజ కదని దీపం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టుకున్నా. ఇవాళ గురు పౌర్ణమి కదా. గురు పౌర్ణమి సందర్భంగా బాబా గారి గురించి ఒక చిన్న నా లైఫ్లో జరిగిందండి ఒక్క విషయం చెప్తాను. చాలా హ్యాపీ అనిపించిందండి, అంత మిరాకిల్ చేశారనమాట బాబా గారు. అది వినే ముందు ఒక చిన్న విషయం వినేయండి. నేను ఈరోజు ఏం చేశాను, చిన్న టిప్ అనమాట. మనము శనగలు కానీ బొబ్బర్లు కానీ ఉడకబెడతాం కదండి, అప్పుడు డైరెక్ట్ పోపేసి ఉడకబెట్టేయకుండా ఫస్ట్ అయితే ఇలాగా ఎక్కువ నీళ్ళు పోసి ఉడకబెట్టండి. ఇలాగ వైట్గా ఉంటుంది కదండి, అది తీసేస్తే కనుక గ్యాస్ ప్రాబ్లం ఉండదు అనమాట, మంచిగా డైజెషన్ అవుతుందండి. ఇంకా తర్వాత అవి నీళ్ళు వంపేసి కొంచెం ఆ పొంగు వస్తుంది కదండి, ఆ నీళ్ళు వంపేసి తర్వాత పోపు వేసేసుకొని ఒక్క విజిల్ రానిస్తే మంచిగా పొడిలాడుతూ గింజల తాలింపు రెడీ అయిపోతుంది అనమాట. చాలా హెల్తీగా ఉంటుందన్నమాట. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినచ్చండి, గ్యాస్ ప్రాబ్లం అస్సలు ఉండదన్నమాట. ఓకేనండి, ఇలాగే ప్రిపేర్ చేసుకోండి. ఇదంతా నెక్స్ట్ ప్రాసెస్ అంతా చాలా ఈజీయే, నేను మీకు చెప్పడం కోసం ఇదంతా ఉంచానండి, అంతేను. ఇంకా బాబా గారి గురించి చెప్తాను కదండి. నాకు ఒక 10 years బ్యాక్ ఒక సర్జరీ జరిగిందండి. దానివల్ల నేను చాలా సఫర్ అయ్యాను అనమాట. సర్జరీ అంటే ఇలా ఉంటుందని నాకు అసలు తెలియదు అనమాట. నేను అసలు బాడీ అంతాను చాలా చాలా ఏంటంటే మొత్తం ఆరోగ్యం అంతా ఖరాబ్ అయిపోయిందండి, ఆరోగ్యం మొత్తం పాడైపోయిందనమాట. అసలు అందుకని సర్జరీ హాస్పిటల్ అంటే చాలా భయం వేసింది. కానీ ఇంకా మళ్ళీ అనుకోకుండా నాకు ఇంకొక సర్జరీ లాస్ట్ ఇయర్ చేశారండి. అది హాస్పిటల్కి వెళ్తేనే నా బీపీ 140 150 వెళ్ళిపోతుందనమాట. అంతగానో వెళ్ళిపోతుంది హాస్పిటల్ అంటేనే. ఇంకా భయం వేసిందంటే నేను బాబా గారికి చెప్పానన్నమాట, నాకు ఇట్లా హాస్పిటల్ అంటేనే సర్జరీ అంటేనే భయం వేసేస్తుంది, ఇంకా బీపీ కూడా చూసారు కదా మీరే ఎక్కువ అయిపోతుంది అని బాబా గారికే చెప్పుకున్నానండి నా ప్రాబ్లం మొత్తం. ఇలా డాక్టర్స్ని 4-5 అడిగానండి ఖచ్చితంగా చేయించుకోవాలా లేదా అని. అది కూడా చిన్న చిన్న హాస్పిటల్స్ కదండి, పెద్ద పెద్ద కిమ్స్ ఇంకా చాలా చాలా పేరున్న హాస్పిటల్సేనండి హైదరాబాద్లో. వాటిని అందరినీ అడిగాను అనమాట, సర్జరీ చేయించుకోవచ్చండి ఏం ప్రాబ్లం ఉండదు అని చెప్పారనమాట. ఇలా అన్నారు ఇంతమంది నేను అడిగాను. ఇంకా ఇంట్లో తెలిసిన డాక్టర్స్ ఉంటారు కదండి, రిలేటివ్స్లో వాళ్ళ డాక్టర్స్ ఉంటారుగా గైనకాలజిస్ట్, వాళ్ళని కూడా అడిగాను అనమాట. ఏం పర్వాలేదు చేయించుకోవచ్చు అని చెప్పారు. ఇంకా సరే అని నీ మీద భారం వేసి వెళ్తున్నాను. నాకు లాస్ట్ టైం నాకు చాలా సఫర్ అయ్యాను నేను, ఆరోగ్యం మొత్తం పాడైపోయింది. మళ్ళీ సర్జరీ అంటున్నారు, మళ్ళీ ఎలా ఉంటుందో ఏమో. చిన్న పాప ఉంది, ఆ పాపను చూసుకోవాలి, మళ్ళీ ఆ పాపకు కూడా చెయ్యాలి కదా అని చెప్పి మనస్ఫూర్తిగా నేను బాబాగారు అక్కడ ఉన్నారు వింటున్నారు అని చెప్పానండి. అసలు బాబాగారు నాకు ఎంత బాగా సహకరించారు కాదు, దీవించారు అని అంటే ఆయనే వచ్చారండి. సర్జరీ జరుగుతున్నంతసేపు అక్కడ కూర్చున్నారు, అమ్మవారు కూడానండి. చిన్న పాప వేషంలో ఒక లంగా జాకెట్ వేసుకుని చైర్లో ఆడుకుంటూ కూర్చున్నారండి అమ్మవారు. నాకు ఇప్పటికీ కళ్ళల్లో కనిపిస్తుందనమాట, ఆ స్వరూపం కనిపిస్తుంది. అంటే ఫేస్ సరిగ్గా కనిపించట్లేదు కానీ అలాగా మంచిగా వచ్చి కుర్చీలో కూర్చుని సర్జరీ అయ్యేంత వరకు ఉన్నారండి. నాకైతే చాలా బ్లెస్సింగ్ అనిపించిందండి, అంత బ్లెస్సింగ్ ఇచ్చారనమాట బాబా గారు. ఈ గురు పౌర్ణమి సందర్భంగా మీకు అందరికీ చెప్తున్నానండి, మనం నమ్మి కొలిస్తే ఏ దైవమైనా కానీ మనకి మంచిగా బ్లెస్సింగ్ ఇస్తారండి. అక్కడ వింటున్నారు, మనం చెప్పే ఆయన వింటున్నారని మనసులో అనుకుని చెప్పండి, మీ ఏ ప్రాబ్లం అయినా తీరుస్తారు. ఇదే కాదండి ఏదైనా తీరుస్తారనమాట. ఇవాళ గురు పౌర్ణమి కదండి, వెళ్ళి దర్శనం చేసుకుని ప్రసాదం తీసుకుని వచ్చానండి. ఇదేనండి వాళ్ళకి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి.